హాయ్ హలో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఒక మాట చెప్పిన, ఎక్కువ ఎవరికి నమ్మినా, ఎక్కువ ఎవరికి రెస్పెక్ట్ ఇచ్చినా, ఎక్కువ ఎవరితో మనం క్లోజ్గా ఉన్నా, బాగా ఎవరిని నమ్మి వాళ్ళతో మంచిగా ఉన్నా, వాళ్ళు మంచి కోరినా మనకి అంటే ఎదుటి వాళ్ళు మనకి ఎలా చూస్తారంటే చాలా చీఫ్గా చూస్తారు. చనువు ఎక్కువ ఇచ్చే కొద్దీ నెత్తెక్కుతారంటారు కదా, అలా చేసిన వాళ్ళకి కంపల్సరీగా చీప్గా చూస్తారు మనుషులు. అంటే మనం వాళ్ళకి చులకనైపోతాం, చులకనగా చూస్తారు. సో అందుకే ఎదుటి వాళ్ళకి మనం ఎంత ఇగ్నోర్ చేస్తే, కొంతమంది, అందరికీ కాదులేండి, కొంతమంది విషయాల్లో మనం ఎంత ఇగ్నోర్గా ఉంటే వాళ్ళు మనల్ని ఫాలో అవుతారు, మనతో మంచిగా ఉండడానికి ట్రై చేస్తారు. అంతేకాదు, చాణక్యుడు ఆయన అదే చెప్పారు, ఎంత ఇగ్నోర్గా ఉంటే మీరు అంత ఎదుగుతారు అని. ఇంకా బదనాం అంటారు, అంటే అవమానాలకు భయపడతారు చాలామంది. అవమానాలు ఈ రోజుల్లోనే అది కామన్ అయిపోయింది. అవమానాలు ఎంత జరిగితే అంత వాళ్ళు ఎదుగుతున్నారు, ముందుకు వెళ్తున్నారు. అంటే పలానా పర్సన్ ఎవరు అనేది మంచిగా వెళ్తే తెలియట్లేదు. అవమానం అంటే ఏదైనా చిన్న తప్పు చేసినా, చిన్న పొరపాటు చేసినా పలానా ఇది అది అనుకుని అది పేరు అలాగా బయటికి ఏంటంటారు, అలాగే వెళ్ళిపోతుంది అన్నమాట, ప్రచారం అయ్యి. అందుకే కొంచెం అవమానాలైనా, ఇగ్నోర్గా ఉన్న మనిషి ఎదుగుతాడు అంటారు. అందుకే మంచిగా ఉండే కన్నా ఈ రోజుల్లో అలా ఉండడమే మంచిది. అంటే మంచిది కాదు, కానీ అలా ఉంటేనే ఎదుగుతున్నారు మనుషులు. నేను మాత్రం అలా కాదు, ఇలా కాదు, ఎప్పుడు ఏంటండి, నాకు నచ్చినట్టుగా ఉంటా, మంచిగానే ఉంటా. ఎవరు ఇగ్నోర్ చేస్తే వాళ్ళకంటే ముందు నేనే ఇగ్నోర్ చేస్తా. గుడ్ డే.